అందరికీ ప్రైజ్లాడండి. దేవుని కరుణను అందుకోలేని స్త్రీ లోతు భార్య. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాబోతున్నాయి, మీరు తప్పించుకొని వెళ్ళండి అని దేవదూతలు లోతును త్వరపెట్టగా అతడు తడవు చేసెను. ఆదికాండము 19:16. ఎందుకనినా అతని భార్య ఆ ఇంటిని దానిలోని సంపదను వస్తువులను వదిలి రావాలంటే మనస్సు లేదంటుంది. ఆ సొదొమ పట్టణంలో ఆమెకు స్నేహితులున్నారు. ఆమె కుమార్తెలకు కాబోయే భర్తలు ఉన్నారు. దేవుని మాటల కంటే ఆ బంధువుల మాటల మీదనే ప్రీతి కలదిగా ఉంది. చివరకు ఆమెను, లోతును, అతని కుమార్తెలను దేవదూతలు చేయిపట్టి బలవంతంగా పట్టణం వెలుపలికి తెచ్చారు. అయితే వారు వెనుదిరిగి చూడకుండా దగ్గరలో ఉన్న పర్వతానికి పారిపోమ్మని దేవదూత చెప్పాడు. లోతు భార్య విమోచన పట్ల, రక్షణ పట్ల ఎంతో నిర్లక్ష్యం చూపించింది. తాను విడిచి వచ్చిన దాన్ని మరువలేకపోయింది. వెనక్కి తిరిగి చూసింది. చూసిన తోడనే ఉప్పు స్తంభముగా మారిపోయింది. ప్రియ సోదరి, ఎంతో విషాదం జరిగిపోయింది కదూ. దేవుడిచ్చిన రక్షణను చులకనగా భావించింది లోతు భార్య. దేవుని ప్రేమను గుర్తించలేకపోయింది. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. యెషయా గ్రంథము 26:10 తెలియపరుస్తుంది. దేవుని మాటకు లోబడకపోతే ఆరని అగ్ని మన కోసం సిద్ధంగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది.